ఓం శ్రీ శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024లో సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి. అలాగే వృత్తి వ్యాపారాలని చూసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద, ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ 2024 ధనుస్సు రాశి వారికి జనవరి మాసము నుంచి డిసెంబర్ మాసం వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ ధనుస్సు రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు: మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం వారు ధనుస్సు రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 7, అవమానము 5. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా షష్ఠ స్థానము యందు గురుడు రజతమూర్తిగా ఉంటాడు. అలాగే శనైశ్వరుడు సంవత్సరాంతము కూడా తృతీయ స్థానములో లోహమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు సంవత్సరము ప్రారంభము నుండి సంవత్సరాంతము వరకు కూడా చతుర్థ స్థానములో రాజ్యస్థానముల యందు స్వర్ణమూర్తిగా. ధనుస్సు రాశి వారు 2024లో ఆరోగ్య విషయములో చాలా మార్పులని చూడగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి ధనుస్సు రాశి జాతకులు ఈ యొక్క 2024లో ఆ రోగాలను తొలగించుకుని దీర్ఘాయుష్యమంతులు అవుతారు. ఎంతమందికో నిదర్శనప్రాయంగా ఉంటారు. అలాగే ధనము విషయములో నిరాశ చెందవలసిన అవసరము ఏమాత్రమూ లేదు. వృత్తి వ్యాపారములు బలపడతాయి. వ్యాపారములు చేసుకునేటువంటి వారు తమ తమ వ్యాపారముకి సంబంధించినటువంటి సహకారమైనటువంటి వ్యక్తులతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటువంటి చర్చలని మార్చి నుంచి మే మధ్యకాలములో చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి జాతకులకి ఈ యొక్క 2024 ఫిబ్రవరి మాసములో ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు మాసం మొత్తము కూడా ఉంటాయని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రయాణములు చేసే సందర్భముల యందు ధనుస్సు రాశి వారు
తగు జాగ్రత్త వహించటము అవశ్యం. మీ కుటుంబానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క వాహనాలని తీసుకుని ప్రయాణము చేసేటప్పుడు అతి జాగ్రత్త చాలా అవసరం. రాత్రి కాలములో ప్రయాణాలను నిషిద్ధించడం మంచిది. అక్టోబర్ నుండి 2025 జనవరిలోపు అష్టమరాశి గురువుని యొక్క ప్రభావము చేత సానుకూలమైనటువంటి ఫలితాలని చాలా స్పష్టంగా ఉద్యోగస్తులు పొందుతారు. రుణ విముక్తులు అవుతారు. ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ నుంచి 2025 జనవరిలోపు, తప్పనిసరిగా 2024 అక్టోబర్లో రుణములను కూడా తీర్చి రుణము లేనటువంటి జీవనాన్ని ప్రారంభిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మధ్యవర్తిత్వం ఉండి ఎవరికి కూడా ధనుస్సు రాశి జాతకులు ధనాన్ని ఇవ్వవద్దు, అప్పును ఇప్పించవద్దు. అప్పును తీసుకున్నటువంటి వారు ఎంత ఆప్తులైనప్పటికీ సకాలములో చెల్లించలేరు. పెద్దవారైనా చిన్నవారైనా, ఆప్తులైనా శత్రువులైనా బంధువులైనా ధనము నుంచే. కాబట్టి మనము ఈ ధనము అనేటువంటి విషయంలో కొంత తెలివిగా వ్యవహరించి సున్నితముగా అటువంటి వ్యవహారాలని తిరస్కరించడం మంచిది. చెప్పటానికి ఏముంది, నేను ఎటువంటిదైనా చెప్తాను, కానీ ఆచరణ చేసే మీకు కొంత బుద్ధి ఉండాలి. ఎందుకంటే నేనైతే ఇవ్వద్దంటాను, మీరు ఆ సమయంలో ఇచ్చేసి తర్వాత రబోదిబోమని బాధపడుతూ రావట్లేదు అని చెప్పి దుఃఖితులయ్యి ఇంట్లో చెప్పుకోలేక స్నేహితులతో చెప్పుకోలేక తర్జన భర్జన అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రము చాలా ముఖ్యమైనటువంటి విషయము ధనుస్సు రాశి వారికి. శని ప్రభావము చేత మీకు కొన్ని సొంత నిర్ణయాలని తీసుకుని మీరు చేసేటువంటి కొన్ని పనులు లాభదాయకంగా ఉంటాయి. కోపాన్ని తగ్గించుకుని ధనుస్సు రాశి వారు వ్యాపారమైన ఉద్యోగమైన మీ యొక్క జీవితంలో తీసుకొచ్చేటువంటి మార్పుకు సంబంధించిన ఏ పనినైనా సరే చెయ్యండి. కోపోద్రేకులై ఆలోచనని చేసి అనవసరంగా కష్టాలని కొని తెచ్చుకోవద్దు. తృతీయ స్థానములో కుజుని యొక్క ప్రభావము చేత ధైర్యమైనటువంటి నిర్ణయాలని ధనుస్సు రాశి వారు 2024లో తప్పనిసరిగా మే మాసము నుంచి సెప్టెంబర్ మాసం లోపల తీసుకుంటారు. అదియు మీ కుటుంబానికి ఉపయోగపడేటువంటిది. విదేశాలకు వెళ్ళటానికైనా, నూతన గృహములు ఏర్పరచుకుంటానికైనా, ఏదైనా ఒక స్థలమును కొనటానికైనా, లేకపోతే వ్యాపారాన్ని పెంచడానికైనా మీ నిర్ణయము మీది మీరు ఆలోచించి ఒకరు చెప్పినది కాకుండా అటువంటి సన్మార్గములో మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయాలను పొందగలుగుతారు. లక్ష్యాన్ని ఇట్టే సాధించగలుగుతారు. అయినప్పటికీ తృప్తి అనేటువంటిది మీకు చాలా తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అసంతృప్తిగానే కొన్ని విజయాలను కూడా పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల ఉద్యోగాలు పోవచ్చును, నీలాప నిందలు కావచ్చును, చేసినటువంటి కొన్ని తప్పిదాలు వెంబడించుకుంటూ రావచ్చు. కోర్టు వ్యవహారాల యందు ఈ యొక్క 2024లో జూన్ మాసములో విజయాలని పొందేటువంటి సందర్భాలు పుష్కలంగా ఉన్నాయి ధనుస్సు రాశి వారికి. 2024 డిసెంబర్ మాసములో చాలా అద్భుతమైనటువంటి ఆనందాలని,
ఈ యొక్క ధనుస్సు రాశి వారు పొందుతారు. వ్యాపార సంబంధితమైనటువంటి లాభాలలో రియల్ ఎస్టేట్ వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది. వారు ఎంతో లాభమైనటువంటి సంపదనని పొందుతారు. పురాతనమైనటువంటి ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేయటానికి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి కొంతమంది ముందుకు రావటాన్ని కూడా చూడవచ్చు. స్త్రీలు పరుల విషయములో సలహాలు ఇవ్వటం అనేటువంటిది కొంత ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. తొందరపాటుతో పరులకు మీరు ఇచ్చేటువంటి ఒక సలహా వలన వారు నష్టము చెంది నింద మీ మీద వేస్తారు. వాణిజ్య వ్యాపారాలకి బాగా లాభదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు వైద్య విద్యని చదివేటువంటి ధనుస్సు రాశి విద్యార్థులకి చాలా చక్కటి సంవత్సరముగా 2024 చెప్పవచ్చు. అలాగే సైన్స్ విషయాలలో కొన్ని కొత్త వాటిని కనుక్కుంటంలో ధనుస్సు రాశి జాతకులు ఈ సంవత్సరం ముందుంటారు. వారి యొక్క పేరు కూడా మారు మోగుతుంది. తప్పనిసరిగా మంచి పేరుతో గుర్తిస్తారు మిమ్మల్ని. ఎక్కడో ఏదో గ్రామములో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులు తప్పనిసరిగా మహానగరాలలో కూడా మీ పేరుని కీర్తింపదగ్గ ప్రతిష్టని మీరు సంపాదించగలుగుతారు. శాస్త్రవేత్తలు ధనుస్సు రాశిలో ఈ యొక్క 2024లో తయారవుతారు. అలాగే పరిశోధన రంగములో కూడా ముందు ఉంటారు. వృత్తి వ్యాపారాల యందు చాలా చక్కటి రాణింపుని పొందుతారు. రాజకీయ రంగములో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులకి ఊహించనటువంటి పదవులు పొందగలుగుతారు. తద్వారా మానవులకి విపరీతమైనటువంటి సేవ చేసేటువంటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. రాజకీయ రంగములో నూతనముగా ప్రవేశానికి కూడా ధనుస్సు రాశి వారికి ఇప్పుడు సకాలమైనటువంటి సమయముగా మీ యొక్క జ్యోతిష్కులు జాతకము కూడా కలిసి వస్తే మీ యొక్క జ్యోతిష్కులు కూడా అదే విషయాన్ని తెలియచేస్తారు. తద్వారా నూతనముగా రాజకీయ ప్రవేశము కూడా ధనుస్సు రాశిలో కొంతమంది చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే పెద్ద పదవులని అధిరోహించాలి అని చెప్పి ఆశతో చూసేటువంటి వారికి ఈ సంవత్సరము జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలో అద్భుతమైనటువంటి సమయముగా తెలియచేస్తున్నాము. వైద్య వృత్తుల యందు రాణించగలుగుతారు. వైద్యశాలలని నడిపేటువంటి వారికి కూడా ఈ యొక్క 2024 సంవత్సరం ఆదాయదాయకముగా ఉంటుంది. అలాగే ఎన్నో సత్కారాలని కూడా ఇంజనీర్సు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, చిరు వ్యాపారము చేసుకునేటువంటి వారు కూడా పొందగలుగుతారు. ఫైనాన్స్ వ్యాపారములో ఉన్నటువంటి వారికి రాహుకేతువుల యొక్క అనుగ్రహము చేత బండ బకాయిలని కూడా ముక్కు పిండి వసూలు చేస్తారు. బ్యాంకు రంగములో ఉన్నటువంటి వారికి కూడా ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మూలా నక్షత్రము వారికి అడ్డంకులు చెదరి చాలా చక్కటి జీవనాన్ని పొందగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రం వారు సంతాన విషయములో సత్ఫలితాలని పొందగలుగుతారు. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారు వివాహము కానటువంటి స్త్రీలకి ఇట్టే వివాహం అవుతుంది. యోగ్యమైనటువంటి వరుడు వస్తాడు. పురుషులకు అవదాండి అంటే గనక వారి యొక్క ఆలోచన మేరకి మంచి సంబంధం కావాలి, ఇంకా బెటర్ సంబంధం కావాలి అని వేచి ఉంటే అవ్వకపోవచ్చు. లేకపోతే వారికి కూడా మంచి సంబంధాలు వస్తాయి, కానీ ఏదో ఒక కించిత్ భయము చేత ఆగుతూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రము వారు ధైర్యముతో ప్రతి కార్యాలని కూడా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారు సాధించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. వీరు ఈ సంవత్సరమున ధనుస్సు రాశి వారు గోమాతని ఎంతగా పూజిస్తే
అంత మంచిది. వృద్ధాశ్రమాలకి మీకు తోచిన విధమైనటువంటి సహకారాన్ని అందించండి. ప్రతి నెల అనాథ ఆశ్రమాలు, అనాథ పిల్లలు ఉండేటువంటి ఆశ్రమాలకు వెళ్ళి వారికి భోజనాది క్రతువులని చెయ్యండి. నూతన వస్త్రాలని పంపిణీ చేయండి. అలాగే సముద్ర తీరములో మత్స్యకారులకి కనుక ఏదైనా మీరు వస్త్రదానము, పప్పుల దానము చేసినట్లయితే అమితమైనటువంటి పుణ్యాన్ని ధనుస్సు రాశి వారు పొందగలుగుతారు. ముఖ్యముగా గోసేవ చేయటములో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము ముందుంటారు. ధర్మబద్ధులై జీవనాన్ని గడుపుతారు అని చెప్పి ఘంటాపదంగా తెలియచేస్తున్నారు. ఈ సంవత్సరములో కొన్ని ఇబ్బందులు గోచరించినప్పటికీ ఓవరాల్గా 2024 మొత్తము కూడా ధనుస్సు రాశి వారికి అద్భుతంగా జరుగుతుంది. ప్రమాదాలను కూడా తప్పించుకోగలుగుతారు. కొంతమంది గోచార ఫలితాలకు కూడా మించి కష్టాలను అనుభవిస్తున్నారు అంటే మీ జాతకము రీత్యా ఏదో దోషములు ఉండవచ్చు. ఆ దోష నివారణ చేసుకోండి. క్షేత్ర దర్శనాలని చెయ్యండి. పూర్వ దేవాలయాలని కాపాడుకునే విధంగా మీ జీవనాన్ని గడపండి. సనాతన ధర్మ మార్గంలో నడవటం తప్ప మరొక మార్గములో నడవటం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి ఏమాత్రము శ్రేయోదాయకము కాదు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.